హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి రీ లెవెల్ నుంచి మనకు షామీ నుంచి ఒక జాబ్ పోస్ట్ అయితే వచ్చింది, అది కూడా రీ లెవెల్లో. సో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. సో రీ లెవెల్ గురించి నేను మీకు సపరేట్ వీడియో కూడా అయితే చేశాను, మీరు ఇంకా చూడకపోతే కనుక ఆ వీడియో అయితే చూడండి. సో రీ లెవెల్ గురించి 7 days ago నేనైతే వీడియో అయితే చేశాను. సో ఖచ్చితంగా అయితే చూడండి వీడియోని. అండ్ ఈ రీ లెవెల్ అంటే ఏంటి అవన్నీ మీకు క్లియర్ కట్గా ఆ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోలో కూడా అయితే చెప్తాను, బట్ ఆ వీడియోలో అయితే నేను 14 minutes మీకు డీటెయిల్డ్గా అయితే దాని గురించి కంప్లీట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో జాబ్స్ ఎలా వెతకాలి, అందులో ఎగ్జామ్స్ ఎలా, మనం ఏ ఎగ్జామ్స్ వీటికి అన్నీ డీటెయిల్డ్గా అయితే చెప్పాను. సో అందుకని ఆ వీడియో అయితే చూడండి. బట్ ఓవరాల్గా పైన అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ జాబ్ రోల్కి సంబంధించింది అయితే చెప్తాను. సో అది ఈ వీడియోలో అయితే ఎనఫ్. బట్ రీ లెవెల్ గురించి మీరు బాగా తెలుసుకోవాలనుకుంటే ఈ జాబ్ రోల్ కాకుండా రీ లెవెల్లో మీరు వేరే జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో అయితే చూడాలి ఖచ్చితంగా. సో కంప్లీట్గా అయితే మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మనం షామీలో 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి, ఏంటవన్నీ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కంప్లీట్గా వీళ్ళు రీ లెవెల్లో మనకి జాబ్ పేర్లు ఏంటి అవి ఏం మెన్షన్ చేయరు. మనకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ ఎగ్జామ్ మనం పాస్ అయితేనే అప్పుడు మనకైతే చూపిస్తారు. సో మీరు అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను జాబ్ రోలు ఇలాంటివి అయితే ఏం చెప్పకపోతే, పేరేం చెప్పకపోతే చాలామంది ఫేక్ అయితే అనుకుంటున్నారు. ఫేక్ కాదు గైస్, రీ లెవెల్ యొక్క ప్లాట్ఫామే అలా ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పరు. సో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు అన్ని డీటెయిల్స్ అయితే వస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. సో కంప్లీట్గా మీకు డీటెయిల్గా అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో నా లింక్ యూస్ చేసి మీరు ఓపెన్ చేస్తే పేజ్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, షామీ టెక్నాలజీ ఇండియా అని అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అబౌట్ కంపెనీ అయితే ఉంది, లీడర్షిప్ ఎవరు అయితే ఉంది. అండ్ ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే జాబ్ రోల్స్ కూడా అయితే మనకైతే వీళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. సో ఇప్పటిదాకా ఏ రీ లెవెల్లోనూ ఏ జాబ్ రోల్ గురించి మనకైతే చూపించలేదు, ఓన్లీ లీడర్షిప్ దాకానైతే చూపించారు. బట్ ఇందులో ఎందుకు చూపించారంటే ఇది 2 roles సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి ఇవైతే చూపించారు. సో ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే చూద్దాం. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చి మనకి ఈ ఎంఐ క్రెడిట్ వీటికి ఉంటుంది కదా. సో దాని మీద అయితే మీరు వర్క్ చేయాలి. ఎంఐ క్రెడిట్ మనకు తెలిసిందే, షామీ అయితే తీసుకొస్తుంది కదా. సో వాటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ చూసారు అనుకోండి, యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకు 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డెవలప్ అండ్ మేనేజ్ ఏపీఐఎస్ ఫర్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ అక్రాస్ ప్రొడక్ట్ అనేది చెప్పారు. ఇంకా ఇది కాక హ్యాండిల్ మల్టిపుల్ మాడ్యూల్స్ అండ్ ఎన్షూర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మాడ్యూల్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. గుడ్ టు హ్యావ్ ఎబిలిటీ టు హ్యాండిల్ ఫ్రంట్ ఎండ్ ఆస్పెక్ట్స్ ఫర్ ది మాడ్యూల్స్ డెవలప్డ్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 5 to 8 years అయితే ఉండాలనుకుంటున్నారు. సో ఇందులో మనకి 2 years నుంచి 8 years దాకా ఏదైనా మనకైతే సాఫ్ట్వేర్ డెవలపర్గా అయితే మనం జాయిన్ అవ్వచ్చు. సో అది సాఫ్ట్వేర్ డెవలపర్గా అయితే మీకు 2 to 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండాలి. అదే సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 5 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. సో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కి రోల్ ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అండ్ మేనేజ్ ఏపీఐఎస్ ఫర్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ అక్రాస్ ప్రొడక్ట్ అని అయితే చెప్పారు. ఇది కాక మనం మల్టిపుల్ మాడ్యూల్స్ని అయితే మనం హ్యాండిల్ చేయాలి అండ్ వాటి ఫంక్షనింగ్ స్మూత్గా వెళ్ళేదాకా మనం చూడాలి. ఇంక ఇది కాక మనకి ఫ్రంట్ ఎండ్ ఆస్పెక్ట్స్ అలాగే మనం మాడ్యూల్స్ వీటిని డెవలప్ చేయడానికి మనకైతే ఎబిలిటీ అయితే ఉండాలి. ఇంకా మనకి ఆప్టమైజేషన్, ఒక డేటాబేస్ కోడింగ్ డెవలప్ చేయడము, ఇంకా పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ వాటిని ఆ కోడింగ్ని పర్ఫార్మెన్స్ అయ్యేలాగా చూడడం, బాగా పర్ఫామ్ చేసేలాగా దానికి సెక్యూరిటీ ఉండేలాగా మనం డేటాబేస్ని అయితే ఆప్టమైజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇది కాక మనకి ఒక గ్రూప్ ఆఫ్ ట్రైనీస్ అయితే ఉంటారు లేదా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయితే ఉంటారు, వాటిని మనం మెంటరింగ్ చేసి మేనేజ్ చేస్తూ అయితే ఉండాలి. ఇది సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా మన రోల్. ఇంకా ఇందులో మనకి 3వ రోల్ కూడా వచ్చి టెక్నికల్ లీడ్ అయితే ఉంది. సో ఓన్లీ ఈ బ్యాక్ అండ్ డెవలపర్లోనే మనకి 3 roles అంటే 3 ఒకే జాబ్ బట్ 3 categories కిందకైతే డివైడ్ అయ్యే. సాఫ్ట్వేర్ డెవలపర్ ఫస్ట్ది 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇది 5 to 8 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా టెక్నికల్ లీడ్, ఇది 8 years+
ఉన్నోళ్ళు అప్లై చేసుకోవాలి. సో దీని స్పెసిఫిక్ అంటే ఈ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ రోల్కి నాలెడ్జ్ సెంటర్ ఫర్ మాడ్యూల్స్, అలాగే మేనేజ్డ్ బై యూనిట్. మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి ఆ మాడ్యూల్స్ మీద, వాటిని మనం మేనేజ్ చేయగలగాలి. ఇంక ఇదే కాక ఆర్కిటెక్చరల్ ఓవర్వ్యూ, అంటే మాడ్యూల్కి ఒక ఆర్కిటెక్చరల్ ఓవర్వ్యూ అయితే ఉంటుంది కదా, సో వాటిని మనం డెవలప్ అయితే చేయాలి. అండ్ వాటిని డెవలప్ చేస్తూనే మనం ఏపీఐస్ని డెవలప్ చేయాలి. ఒక స్పెసిఫిక్ మనకు ప్రోడక్ట్ అయితే ఇస్తారు కదా, దాని స్పెసిఫిక్ మాడ్యూల్ని ఏపీఐకి డెవలప్ చేయాలి, వాటిని మేనేజ్ కూడా అయితే చేయాలి. అండ్ ఇది కాక సేమ్ ఫస్ట్ 2 రోల్స్లో ఉన్నట్టే మనమైతే మల్టిపుల్ మాడ్యూల్స్ని మేనేజ్ చేస్తూ వాటిని మనం స్మూత్గా ఫంక్షన్ అయ్యేలాగా ఆ మాడ్యూల్స్ని అయితే మనం చూసుకోవాలి. ఇంకా ఫ్రంట్ ఎండ్ ఆస్పెక్ట్స్ని ఇలా కాక మాడ్యూల్స్ని డెవలప్ చేసి వాటిని హ్యాండిల్ చేయగలిగే ఎబిలిటీ మనలో అయితే ఉండాలి. ఇంక ఇది కాక సేమ్ మన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కూడా అయితే ఉంది. మనం డేటాబేస్ని ఆప్టిమైజ్ చేయాలి, దీనికి కోడ్ డెవలప్ చేయగలగాలి, దాన్ని పర్ఫామ్ చేయగలగాలి, అండ్ దానికి సెక్యూరిటీగా కూడా అయితే ఉండగలగాలి, అంటే దానికి సెక్యూరిటీ కూడా మనం అరేంజ్ చేయగలగాలి. సో ఇది కాక మనం ఈ సాఫ్ట్వేర్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ వాళ్ళు కోడ్ అయితే జనరేట్ చేస్తారు కదా, సో వాటిని మనం రివ్యూ అయితే చేయాలి. సో అది వర్క్ అవుతుందా లేదా, న్యూ మాడ్యూల్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, ఏదైనా డీబగ్గింగ్ ఇష్యూస్ అయినా ఉన్నాయా ప్రొడక్షన్లో, ఇవన్నీ అయితే మనం చూడాలి. అండ్ ఇది కాక మనం సీనియర్ డెవలపర్స్ని, అలాగే స్క్రమ్ లీడర్ అని అయితే ఉంటారు ఆన్ గోయింగ్ డెవలప్మెంట్లో, సో వాళ్ళందరినీ మనం మేనేజ్ చేయగలగాలి, ఆ టీం మొత్తాన్ని మనం మేనేజ్ చేయాలి. ఇది కాక డెవలప్మెంట్ సైకిల్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిల్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. అండ్ అవి కూడా ఒక స్మూత్ మా డెవలప్మెంట్లో వేలో వెళ్ళేలాగా అయితే మనం చూసుకోవాలి. ఇంక ఇది అంతా కాకుండా మనకి మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అక్రాస్ అన్ని మనకి యూనిట్స్ అయితే ఉంటాయి, సాఫ్ట్వేర్లో యూనిట్స్ అని అయితే అంటారు. సో అక్రాస్ మొత్తం ఆ యూనిట్స్ అందరి స్టేక్ హోల్డర్స్ని మనం అయితే మేనేజ్ చేయగలగాలి. సో ఇది మనకి ఫస్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో దీని ప్యాకేజ్ వచ్చి మనకి అందుకే 12 to 15 lakhs per annum అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్. సో దీని గురించి అయితే చూసాం అనుకోండి, దీని రెస్పాన్సిబిలిటీస్ వచ్చి మనం వర్క్ అండ్ మల్టిపుల్ ప్రోడక్ట్ కేటగిరీస్, మనకి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీలో కానీ, ఎకోసిస్టమ్ ప్రొడక్ట్స్లో కానీ ఇలా అయితే ఉంటాయి. మనం ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్ కేటగిరీస్లో మనం వర్క్ చేయగలగాలి. సో అది చెప్తుంది. ఇంకా మనం డాష్ బోర్డ్స్ని బిల్డ్ చేయాలి, వాటిని ట్రాక్ చేయగలగాలి, కీ మెరిట్స్ ఎలా ఉంటాయి, ఫంక్షన్స్ ఏంటి, ఆర్గనైజేషన్ లీడర్షిప్ ఏంటి, ఎవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి, ఇవన్నీ మనం ట్రాక్ చేయగలగాలి. అండ్ ఇది కాక మనం మానిటర్ కూడా అయితే చేయాలి. ఈ మెట్రిక్స్ వీటిని అయితే ఉంటాయి, వాటిని మానిటర్ చేసి మనం ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి అది మనం రైజ్ చేయాలి. వాటికి రెడ్ ఫ్లాగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫంక్షనల్గా ఆర్గనైజేషన్ లీడ్స్ వీటిల్లో మనం అయితే చూడాలి. ఇంక ఇది కాక మనకి మల్టిపుల్ హైపోథెసిస్ అయితే ఉంటుంది. సో మనం టెస్ట్ చేయాలి. సో వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ఏమైనా ఉంటే మనం ఇంప్లిమెంట్ చేసి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే మనం అయితే అది ఫార్వర్డ్ చేయాలి. ఇంక ఈ హైపోథెసిస్ డేటా బ్యాక్ ఎండ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది కదా, నారో డౌన్కి ఇష్యూస్ అండ్ ఏరియాకి సంబంధించిన ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయా, లేదా మనం ఏదైనా సొల్యూషన్ అప్రోప్రియేట్ సొల్యూషన్ మనం రికమెండ్ చేస్తూ అయితే ఉండాలి. ఇది కాక మనం బిజినెస్ పార్ట్నర్స్, డెవలప్మెంట్ వాళ్ళతో అయితే మనం కన్సల్ట్ అయితే అవ్వాలి. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం వాటిని ఆ ప్రాసెస్ని కానీ ఆపరేషన్ కానీ ఇంప్రూవ్ చేయడానికి మనకు ఏదైనా ఐడియాస్ ఏమైనా ఉంటే మనం అయితే వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం డెలివరీ అని చెప్పి మనం ఒక అనలిటికల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే ప్రజెంట్ ఉన్న స్టేక్ హోల్డర్స్ వీటికైతే ఉంటుంది కదా, సో వాటిని ఎఫెక్ట్ అయ్యేలాగా మనం అయితే ఒక అనలిటికల్ రిజల్ట్స్ని కానీ మనం డెలివర్ చేయాలి లేదా రికమెండ్ అయితే చేయాలి. అది కూడా సీనియర్ లీడర్షిప్కి అయితే చేయాలి. ఇంకా ఫైనల్గా వర్క్ ఆన్ క్రిటికల్ ప్రాజెక్ట్స్ అని అయితే ఉంటున్నారు టు ఇంప్రూవ్ ప్రాసెస్. సో ఆపరేషన్స్ విత్ ఇన్ ది ఫంక్షన్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఈ బిజినెస్ అనలిస్ట్. సో ఇక్కడ రిజిస్టర్ టు టెస్ట్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టెస్ట్ గురించి అయితే చదివాం కదా, సో దానికి మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే మనం అయితే చేయాలి. సో ఇందులో కూడా వచ్చి మనకి 2 phases అయితే ఉంది. సో phase 1 వచ్చి మనకి 300కి 150 మార్క్స్ కంప్లీట్గా. ఇవన్నీ మనం క్వాలిఫై అవ్వాలంటే 1000కి 700 మార్క్స్, 2 phases కలిపి 1000 అయితే మనం అందులో 700 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం. సో అందులో phase 1 ఈ 1000లో 300కి అయితే పెడుతున్నారు. ఇందులో మనం 150 వస్తే మనం phase 1 అయితే పాస్ అయ్యి phase 2కి అయితే ఎలిజిబుల్ అవుతాం. సో ఇందులో టెస్ట్ 1 ఏంటంటే ఇది ఒక మల్టీ చాయిస్ క్వశ్చన్ MCQ రౌండ్. ఇందులో మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది మన ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ వీటిని అయితే జడ్జ్ చేస్తాయి. సో ఇది మనకి
45 మినిట్స్ అయితే ఈ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇందులో మనకి 150 మార్క్స్ అయితే రావాలి. ఇంకా టెస్ట్ 2 వచ్చి మనకి ఈ ఫేజ్ 2లోనే 150 మార్క్స్ అలాట్ చేశారు. సో ఈ 30 క్వశ్చన్స్కి ఫేజ్ 1లో. ఇంకా సెకండ్ వచ్చి ఎస్ఎస్ యువర్ ఆల్గో. సో ఇందులో ఏంటంటే మనకు ఒక కోడింగ్ వీటిలన్నిటి మీద మనకి ఛాలెంజ్ అయితే ఇస్తారు. మనం అల్గారిథమ్స్ ఇవన్నీ యూస్ చేసి మనం అయితే వాటిని సాల్వ్ చేయాలి. ఇది డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్ రౌండ్. సో ఇది ఒక 90 మినిట్స్ అయితే జరుగుతుంది ఈ రౌండ్. ఇది కూడా మనకి 150 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్ మనం 150 అయితే రావాలి. అప్పుడు ఫేజ్ 1 అనేది మనం క్వాలిఫై అయితే అవుతాం. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఫేజ్ 2. సో ఇక్కడ మీకు గెట్ 700 అవుట్ ఆఫ్ 1000 అని పైదే అయితే మెన్షన్ చేశారు టెస్ట్ స్ట్రక్చరే. బట్ ఫేజ్ 2 ఏంటంటే మనకి 700కి 550 అయితే రావాలి. అది 550 ఇది ప్లస్ 150 టోటల్ 700 మార్క్స్ అయితే రావాలి. సో ఫేజ్ 2లో మనకి 550 వస్తేనే మనం అయితే క్వాలిఫై అయితే అవుతాం. సో ఇక్కడ టెస్ట్ ఏంటంటే మనకి క్రియేట్ యువర్ ఫీచర్. ఇది ఫస్ట్ రౌండ్ ఫేజ్ 2లో. సో ఇందులో ఏంటంటే మనకి టెస్ట్ ఎబిలిటీ అంటే మన ఎబిలిటీని అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు. మనం ఫ్రంట్ అండ్ ఫ్యూచర్స్ ఎలా బిల్డ్ చేస్తున్నాం, వెబ్ అప్లికేషన్స్లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ అయితే టెస్ట్ చేస్తారు. సో ఇది ఒక 120 మినిట్స్ అయితే జరుగుతుంది. ఇది మనకి 200 మార్క్స్కి అయితే ఈ రౌండ్ అయితే ఉంటుంది టెస్ట్ 3 ఫేజ్ 2లో. ఇంకా టెస్ట్ 4 వచ్చి మనని ఎలా అయితే డిజైన్ ఎబిలిటీ, మోడిఫై, ఎక్స్పాండ్ ఫ్యూచర్స్, వీటిని హై ప్రెషర్లో మనం ఎలా వర్క్ చేస్తున్నాం ఏంటి ఇవన్నీ అయితే వీళ్ళు ఎక్కడైతే మనని టెస్ట్ చేస్తారు. సో ఇది వచ్చి మనకి 90 మినిట్స్ అయితే జరుగుతుంది. ఇది వచ్చి మనకి 200 మార్క్స్కి అయితే టెస్ట్ 4 అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా టెస్ట్ 5 వచ్చి ఫేస్ ద ఇంటర్వ్యూ. వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి మనతో ఇంటరాక్ట్ అయితే అవుతారు. సో అప్పుడు మన ఎబిలిటీస్ ఏంటి ఇవన్నీ అయితే వాళ్ళ ఫైనల్ రౌండ్లో అయితే చూస్తారు. ఇది మనకి 60 మినిట్స్ అయితే జరుగుతుంది ఈ రౌండ్. ఇది వచ్చి మనకి 300. సో కంప్లీట్గా ఇలా మనకి ఇందులో 550 ఫేజ్ 2 ఫేజ్ 1లో మనకి 300 వస్తే మనం ఇందులో అయితే క్వాలిఫై అయినట్టు. సో అప్పుడు మనకు ఒక స్కోర్ అయితే వస్తుంది. ఆ స్కోర్ కనుక షామీ వాళ్ళకి ఈ స్కోర్ కనుక నచ్చితే వాళ్ళు మన అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇది కంప్లీట్ స్ట్రక్చర్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్ట్రక్చర్కి ఇదే. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన బిజినెస్ అనలిటిక్ టెస్ట్ కూడా ఇదే. సో ఇక్కడైతే మనకి వాళ్ళు మనం టెస్ట్ చేసే అంటే క్వశ్చన్ పేపర్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా టెస్ట్. సో ఏ రోల్కి సంబంధించిన ఆ రోల్కి అయితే జరుగుతుంది. బట్ ప్రాసెస్ అంతా ఇదే. సో ఇక్కడ మీరు సిలబస్ కావాల్సి వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కోడ్ ఆఫ్ కండక్ట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది కాక మనం స్లాట్ ఏ రోజు ఎగ్జామ్ కావాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి మనం ఒక డేట్ ఫిక్స్ చేసామంటే ఆ డేట్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే క్వాలిఫై టెస్ట్కి అయితే మన అయితే పెడతారు. సో కంప్లీట్గా ఇది గైస్ షామీలో ఈ 2 రోల్స్కి ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక రోల్ అయితే ఉంది, ఫ్రెషర్స్కి అయితే ఒక రోల్ ఉంది. సో మీరు దేనికి ఎలిజిబుల్, మీకు ఏంటి డేటా ఏంటి ఇవన్నీ మీ దగ్గర అయితే ఉంటాయి కదా. సో అది చూసుకుని అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్ లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే ఎండ్ చేస్తాం. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.